ఎవలయ్యా దొంగలకు నీతి నిజాయితీ మంచి మనసు జాలి దయ ఉండవనేది బరాబర్ ఉంటాయి. ఎన్నో ఎవలో నోటి మాటకు చెప్తుంటే ఇని చెప్తుంది కాదు ఈ ముచ్చట. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతోటి చెప్తున్నాం. నిజంగా దొంగలల్లో కూడా గిసొంటోళ్ళు ఉంటారని ఏడ ఇన్లే సూళ్ళే. ఈ ముచ్చట చూస్తే మీరు కూడా గట్లనే అనుకుంటారు పక్కా. దొంగలందు మంచి దొంగ వేరయ్యా అనిపించే ముచ్చటిది. మహేశ్వరం కాడ తాళమేషుని ఇంట్లోకి ఓ దొంగ వచ్చిండు. కానీ గాశారం గంగల కలిసి ఇంట్లో ఎంత దోలాడినా ఏం దొరకలే. మరి ఆ ఇంటోళ్ళు జాగ్రత్తతోనే బంగారం పైసలని బ్యాంకులు దాచుకున్నారో లేకుంటే లిక్విడ్ క్యాష్ లేవేమో గాని అంత దానిలాడి పనితనం చూయించి పట్టుబడకుట ఇంట్లోకి జొరిన దొంగకు ఏం చిక్కకపోయే వరకల్లా తూ నా దరిద్రాన్ని దయ్యాలెత్తుకపోను అని మనసులు అనుకోని ఆడితోనే ఆగకుట సీసీ కెమెరా కాడికి వచ్చి మీకు అసలు మానవత్వం ఉందా, గిట్లనే ఆపతో సాపతో దొంగలు వస్తారని ఇంట్లో బంగారం మో సొమ్ములో పెట్టిపోరా, ఒకవేళ మీ తాన ఏం లేకుంటే మాతో రర్రి కలిసి దొంగతనాలు చేసుకుంటే మీకు 5ో 10ో వస్తాయి, ఏం లేని దానికి ఎందుకింత పెద్దిల్లు అని క్లాస్ వీకి తిట్టి తిట్టి నోరు నొస్తుందని ఫ్రిడ్జ్ లో నీళ్ళ బాటిల్ తీసి ఇక వట్టురి మీ సొమ్ము నాకేమొద్దు, చూస్తుంటే మాకంటే దరిద్రులు ఉన్నట్టున్నారు కదా మీరు ఆ నీళ్ళ బాటిల్ కు 20 రూపాయలు ఆడబెట్టి టాటా చెప్పి పోయిండా దొంగ. కానీ ఇక నడుమ గిట్లనే చెన్నైలా ఓ దొంగ తాళవేసున్న ఇంట్లో పైసలు ఎత్తుకపోయి మస్తు అర్జెంట్ ఉండి వేరే తొవ్వలేక గిట్ల చేసిన మళ్ళా పైసలు రాగానే మీ సొమ్ము మీకు ఇస్తా అని లెటర్ రాసి పెట్టి పోయిండు. ఇప్పుడేమో ఈ దొంగ ఇంట్లేం దొరకకపోయే వరకల్లా కోపంతోని ఏదన్నా సామాన్ కూడా వేసుకోపోకుండా మీదికెళ్ళి 20 రూపాయలు ఇంటోళ్ళకే ఇచ్చిపోయిండు. మీదికెళ్ళి భయం లేకుండా బాజాప్తా సీసీ కెమెరాల సీరియస్ గా క్లాస్ వీకిపోయిండు. దొంగలు కూడా ఎట్లా తయారైతుర్రు చూడు ఇయ్యాల రేపు. ₹1 లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు? వాటర్ తీసుకుంటాడు, ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తికినా? ఫ్రిడ్జ్ తీసించాడు ఇప్పుడు. అంత రాడొక్క దెబ్బ ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాను. డబ్బులు అయితే లేవు, మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టి వచ్చాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అరే అంతకుముందు 20 రూపాయలు అయితే పెట్టుకొని ఉంటాడు కదా, వాడు గ్లౌజులు ఫస్ట్లో 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. మన పోలీసులు అంత బాగా చేసి ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో, వాటిల్ పైసలు పెట్టేసిన చూసుకోండి. వాటిల్